ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి మీతో మాట్లాడుతున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచానికి ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను. దేవునితో ఎందుకు అధిక సమయం గడపాలో తెలియజేస్తున్నాను. ఎంతోమంది క్రమమైన ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకుని నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని మీతో మాట్లాడుతున్నాను. ఎంతోమంది ఈ కార్యక్రమం ద్వారా, అలాగే నేను రాసిన పుస్తకాల ద్వారా, పత్రిక ద్వారా బలపడి, నేను అడగకపోయినా, నేను ఎప్పుడు ధనాన్ని గురించి టీవీలో మాట్లాడలేదు, నేను అడగకపోయినా ప్రతి నెల నాకు కానుక పంపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళు అడగకపోయినా వాళ్ళ కోసం 3 పనులు చేయాలని నేను ఈ విషయం మీకు చెబుతున్నాను. ఏంటంటే ఎవ్రీ మంత్, ప్రతి నెల ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ కానుక పంపుతున్న వారు ప్రతి నెల ప్రపంచములో గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని మండించిన వారు చాలామంది ఉన్నారు. డాక్టర్ బిల్లీ గ్రహాం, డాక్టర్ బెన్నీ హిన్, డాక్టర్ రైన్హార్డ్ బాంకే, డాక్టర్ పాల్ యాంగిచో, డాక్టర్ స్మిత్ విగ్గిల్స్వర్త్, డాక్టర్ మోరిస్ సెరిల్లో, డాక్టర్ టిఎల్ ఆస్బాన్, డాక్టర్ క్యాథరిన్ కుల్మాన్, ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారి పుస్తకాలని నేను తెలుగులో ప్రింట్ చేసి ప్రతీ నెల 1000 రూపాయల కంటే ఎక్కువగా కానుక పంపుతున్న వారికి ఒక పుస్తకము, ఒక గోల్డ్ బైబిల్ ఉచితంగా పంపిస్తున్నాం. ఎందుకు గోల్డ్ బైబిల్ పంపిస్తున్నామంటే అవి కూడా మేము కొని మీకు పంపాల్సిందే. మీరు కూడా ఫ్రీగా ఇవ్వండి. కొన్ని సంవత్సరాల నుంచి గోల్డ్ బైబిల్ ఫ్రీగా ఇస్తున్నాం. మీరు కూడా ఇవ్వండి. వాళ్ళు దేవునితో సమయం గడుపుతారు, బైబిల్తో సమయం గడుపుతారు. కాబట్టి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాలామంది వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర లేవు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే మాకు కానుక పంపుతున్నారో వారు అడగకపోయినా ప్రపంచ ప్రార్థనా సదస్సు, ఇంటర్నేషనల్ ప్రేయర్ కాన్ఫరెన్స్ ప్రారంభిస్తున్నాం. 20 దేశాలు వారు అక్కడికి వస్తున్నారు. ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనటానికి విమాన ఖర్చులు, హోటల్ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ నేనే ఏర్పాటు చేస్తున్నాను. వీరిని ఫ్రీగా వేరే దేశంలో తీసుకువెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొని మరలా తిరిగి భారతదేశం వచ్చే వరకు అయ్యే ఖర్చు అంతా వారికి నేనే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నాతో పాటు ప్రపంచ స్థాయిలో పని చేయాలనే ఉద్దేశం మీకుంటే, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, పెద్దోళ్ళు వయసు అయిపోయింది నేను రాలేనండి, ఓకే మీ ఇష్టం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ డీటెయిల్స్ ఈ క్రింద చూపిస్తున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా మీరు అనేక వీసా విషయంలో అనేక టైం పడుతుంది. మేము ఈ విషయంలో మీ పట్ల శ్రద్ధ తీసుకొని మిమ్మల్ని కూడా విదేశాలకు ఉచితంగా తీసుకువెళ్ళి అక్కడ ప్రార్థనా సమావేశంలో మిమ్మల్ని బలపరిచి మరలా తీసుకురావటానికి మేము ప్రణాళిక జరుగుతుంది. మీ వరుస అంటే మీకంటే ముందున్న వాళ్ళు ముందు వెళ్తారు, ఆ తర్వాత మీరు వస్తారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం, డబ్బుతో కూడిన కార్యక్రమం. ఒక్క పైసా నేను మిమ్మల్ని అడగను. కేవలము మీరు నన్ను ప్రేమించి నేను అడగకపోయినా నాకు కానుక పంపుతున్నందుకు, మీరు అడగకపోయినా మీకోసం ఈ 3 పనులు నేను చేస్తున్నాను. 1, ప్రతి నెల ఒక బుక్, ప్రార్థనా పుస్తకం మీకు పంపిస్తున్నాను. 2, ప్రతి నెల ఒక గోల్డ్ బైబిల్ పంపిస్తున్నాను. 3, మీ వరుస వచ్చినప్పుడు మిమ్మల్ని విదేశాలకు తీసుకువెళ్తున్నారు. దానికి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను. తప్పకుండా మీ వివరాలు పంపించండి. కలిసి ప్రపంచములో ప్రార్థనా సైన్యమును
దేవునితో అధిక సమయం గడిపే సైన్యాన్ని తయారు చేద్దామని గత 20 సంవత్సరాల నుంచి నేను నా పుస్తకాల్లో ఈ మాట రాస్తున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రపంచంతో కలిసి పనిచేద్దాం అనుకుంటే రండి, కలిసి ప్రార్థనా పరులను తయారు చేద్దాం, దేవునితో అధిక సమయం గడిపే వ్యక్తులను తయారు చేద్దాం. అనేక దేశాల్లో, అనేక భాషల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు. సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. దేవునితో అధిక సమయం గడపండి. ఈ 3 విషయాలు కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంతో మాట్లాడుతున్నాను. అందుకే ప్రపంచం ఇంకా అనేక మంది ఇందులో రావటానికి ప్రార్థనా పుస్తకముల క్లబ్ను ప్రారంభించాం. మీరందరూ మరి ఇందులో ఉన్న సభ్యుల్ని ఉచితంగా బయటికి దేశాలకు తీసుకెళ్ళి అక్కడ ప్రార్థనా కాన్ఫరెన్స్లో పాల్గొని వారిని బలపరిచి మరలా తీసుకురావాలనేది ఒక ఆలోచన. కాబట్టి అనేక దేశాల్లో ప్రార్థనా పరులు నాతో కలిసి పనిచేస్తున్నారు. వారు ప్రార్థించడమే కాకుండా వారు ఆర్థికంగా కూడా సహకారంగా ఉంటున్నారు. నేను అడగకపోయినా ఎంతోమంది నా కానుక పంపుతున్నారు. వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడలారా, మరి సమయంలో పరిశుద్ధాత్మ మన జీవితంలో ఏ స్థాయిలో పనిచేస్తున్నాడు? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఒక వ్యక్తి జీవితంలో యేసు ప్రభువుని నమ్మక మునుపు, యేసు ప్రభు నమ్మిన తర్వాత 2 జీవితాలు వేరుగా ఉండాలి. కానీ ఈరోజు నమ్మక ముందు ఎలా ఉంటున్నామో నమ్మిన తర్వాత కూడా అలాగే ఉంటున్నాం. ఊరికే మనం ముసుగేసుకున్నాం అంతే. ఆ పాత పద్ధతులు అలాగే ఉంటున్నాయి, పాత మాటలు అలాగే ఉంటున్నాయి, పాత పాపాలు అలాగే ఉంటున్నాయి. అందువల్ల పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి జీవితంలో పని చేయలేడు. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. యేసు ప్రభువును విశ్వసించిన తర్వాత మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్మ అనుగ్రహించబడటం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి తప్పకుండా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా అనే విషయం గ్రహించాలి. అసలు పరిశుద్ధాత్మ అవసరమా? ఎందుకు పరిశుద్ధాత్మ మనలో అవసరం? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఒక విషయం చెబుతున్నాను ఏంటంటే, లూకాసు వార్త 11వ అధ్యాయము 11వ వచనములో, మీలో ఏ తండ్రి అయినను తన కుమారుడు మరి చేపను అడిగిన ఎడల చేపకు ప్రతిగా పామునిచ్చునా? మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు గుడ్డును అడిగిన ఎడల గుడ్డుకు ప్రతిగా రాతినిచ్చునా అని అక్కడ మాట్లాడిన సందర్భం. అని చెప్పిన తర్వాత యేసు దేవుడు అంటున్నాడు, అలాగే మీలో తన్ను అడుగువారందరికీ పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు అని ఉంది. పైన ఏమన్నాడు? మీలో ఏ తండ్రి అయినా తన కుమారుడు చేపను అడిగాడు, చేప ఇస్తాడు. అంతేగాని చేపకు ప్రతిగా పావుని ఇవ్వడం, అడ్జస్ట్ చేసుకో ఎట్టగట్ట తినని. అలాగే గుడ్డుని అడిగాడు అనుకో, తేలినివ్వడం, రాయినివ్వడం, గుడ్డునే ఇస్తాడు. అంటే ఏది అడిగాడో అదే ఇస్తాడు అని చెప్పి కింద వచ్చిన వాళ్ళు అంటున్నాడు, మీలో తన్ను అడుగు వారి అందరికీ పరిశుద్ధాత్మని ఇస్తాను అంటున్నాడు. అదేంటి, అందరు పరిశుద్ధాత్మను అడుగుతారా? ఒకళ్ళు చేప అడుగుతారు, ఒకళ్ళు గుడ్డు అడుగుతారు, ఇంకొకళ్ళు మాంసం అడుగుతారు. మరి అడిగిన వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ ఇస్తున్నాడేం దేవుడు? అవును, ఇదే గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ మనకు అనేక వాగ్దానాలు ఈ లోకంలో తీసుకొచ్చాడు, అనేక ఆశీర్వాదాలు ఈ లోకంలో తీసుకొచ్చాడు, అనేక వరాలు ఈ లోకంలో తీసుకొచ్చాడు, అనేక ఫలాలు ఈ లోకంలో తీసుకొచ్చాడు.
ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు అంటాడు పౌలు. ఆత్మ సంబంధమైంది అది, అంటే ఆత్మ ఇచ్చేది, పరిశుద్ధాత్ముడు మాత్రమే అవి ఇస్తాడు. అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అన్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఆశీర్వాదం అనేది పాత నిబంధనలాగా వచ్చేది కాదు. పాత నిబంధనలో ప్రార్థన చేస్తేనో లేకపోతే ఇంకొకటి చేస్తేనో ఆశీర్వాదం వచ్చేది. కానీ కొత్త నిబంధనలో ఆశీర్వాదం వచ్చే సిస్టమ్ మారింది. అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు మనం అనుభవించాలి క్రీస్తు యేసు ద్వారా. కానీ ఎలా అనుభవించాలి అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములుగా మారాయి. ఆత్మకు రిలేషన్ కనెక్ట్ అయ్యి ఉంది. పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఆయనతో కలిసి మనం నడవాలి. అసలు ఈ నాలెడ్జ్ ఈరోజు ప్రజలకు చాలా తక్కువ మందికి ఉందండి. ఎంతో కొద్ది మందికే, ఒక సేవకులకు కానీ లేకపోతే అసలు ఈ పరిశుద్ధాత్మను గురించే జ్ఞానం చాలా తక్కువ మంది ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభు నా కోసం మరణించాడు, యేసు ప్రభు నా కోసం మరణించాడు కాబట్టి నాకు అన్నీ అనుగ్రహించబడతాయి అంటమే కానీ అనుభవించింది లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, నేను 2 రిఫరెన్స్లు ఇస్తాను, ఇక ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. 2-3 సాక్షులను బట్టి ఒక విషయం స్థిరపరచమని పౌలు భక్తుడు చెప్పాడు. కాబట్టి దేవుడు మనకిచ్చినవి ఆత్మ ద్వారా మనకి అనుగ్రహించబడతాయి. ఇది స్పష్టంగా పౌలు తన పత్రికలో రాస్తున్నాడు. అందులో ఒక రిఫరెన్స్ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఆశీర్వాదం నీకు రావాలంటే మనము ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉండాలి. మీరు కొత్త నిబంధనలో నెంబర్ 1 ఆత్మ సంబంధమైన మనుషుడు అనే మాట ఉంది. నెంబర్ 2 ఆత్మ సంబంధమైన వరములు. నెంబర్ 3 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. అంటే ఆత్మ సంబంధమైన అంటే ఏంది? మనము ఆత్మతో కలిసి ఉండాలి. ఇదే మాట 1 కొరింథీ 6:17లో వేశ్యతో కలుసుకొనువాడు దానితో ఏక శరీరం అవుతాడు, మరి ప్రభువుతో కలుసుకొనివాడు ఏకాత్మ అవుతాడు. అదే నేను చెప్పాను, భార్యాభర్తల్ని ఏక శరీరము అని ఉంది బైబిల్లో. ఏక శరీరం, వాళ్ళిద్దరు వేరువేరైనా వాళ్ళు ఏక శరీరం. నేను పరిశుద్ధాత్మ ఏకాత్మ అని ఉంది బైబిల్లో. ఆయన నేను కలవాలి, ఇది ఇంపార్టెంట్. ఏకాత్మ అని ఉంది బైబిల్లో. అసలు ఈ అనుభవం చాలా పెద్దదండి. ఒక మాట చెబుతాను, చాలామంది భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటారు కానీ మాట్లాడుకోరు. వాళ్ళు ఏక శరీరమే కానీ మాటలు ఉండరు వాళ్ళ మధ్య. అది దీని గురించి నేను మాట్లాడను, మీకు తెలుసు. చాలామంది గమనిస్తారు, ఒకే ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. అలాగే నేను పరిశుద్ధాత్మ పేరుకు ఏకాత్మే కానీ అసలు మేమిద్దరం మాట్లాడుకుంటున్నామా? ఆయన నాతో మాట్లాడుతున్నాడా? ఆయన ఎప్పుడైతే నాతో మాట్లాడతాడో నేను ఆయనతో కలిసి ఉన్నానని అర్థం. అప్పుడు నేను ఆత్మ సంబంధమైన మనుషుడను. అప్పుడు నా లైఫ్లో ఆయన పని చేయటం ప్రారంభిస్తాడు. ఆ పనిలో ఒక భాగం ఏంటి అంటే ఆశీర్వాదాలు నాకు ఇస్తాడు. ఆశీర్వాదం మీ దగ్గరకు రావాలంటే ఇంత తతంగం జరగాలి. నమ్మో ఆశీర్వాదం వచ్చింది, ఇవన్నీ జరిగేవి కాదు. 750 కోట్ల మంది క్రైస్తవులు నమ్ముతూనే ఉన్నారు. జరిగితేనేమో జరిగినట్టు, జరగకపోతే నమ్మకోలేనట్టు. ఈ కాన్సెప్ట్ వద్దు. క్లియర్గా నేను చెబుతున్నాను, పరిశుద్ధాత్మ మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అది జరగాలంటే ఆయనతో కలిసి ఉండాలి. అది బైబిల్ ఏకాత్మ. ఆత్మ సంబంధమైన అంటే అర్థం ఏంటి? ఆత్మతో సంబంధం పెట్టుకోవాలి. ఆత్మతో సంబంధం లేకుండా ఆత్మ సంబంధమైన విషయాలు మనకు రావు. కాబట్టి దయచేసి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ప్రజలు యేసు ప్రభువుని గురించిన తెలుసుకున్నంత నాలెడ్జి పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలండి. అసలు పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడు, పరిశుద్ధాత్మ మోసం చేయటం అంటే ఏంటి, పరిశుద్ధాత్మను ఆర్పటం అంటే ఏంటి, దుఃఖపెడటం అంటే ఏంటి, తిరస్కరించడం అంటే ఏంటి, ఎదిరించడం అంటే ఏంటి, ఆయనతో ఎలా ఉండాలి, ఆయన నా గురించి సంతోషిస్తున్నాడా,
ఆయన నా గురించి బాధపడుతున్నాడా, వీటన్నిటికీ ఎవరు జవాబు చెబుతారండి? మన లైఫ్లో ఇవన్నీ జరుగుతాయి, వీటన్నిటికీ ఆన్సర్ మనమే ఇవ్వాల్సింది. కాబట్టి దయచేసి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అని ఉన్నాయి. ఆశీర్వాదములు అంటే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. నాకు తెలిసి నేను ఒక బుక్ రాశాను, అందులో అప్పుడు చూశాను దాదాపు 8,000 ఆశీర్వాదాలు బైబిల్లో ఉన్నాయి. సరే, 8,000 ఆశీర్వాదాలు బైబిల్లో ఉండొచ్చు, కానీ ఇప్పుడు అవి నా దగ్గరకు రావాలంటే పరిశుద్ధాత్మ ద్వారా అవి నాకు వస్తాయి. క్లియర్గా ఉంది, దేవుడు తన్ను ప్రేమించు వానికి ఏవి సిద్ధపరచెనో, గుర్తుపెట్టుకోండి, ఏవి సిద్ధపరచెనో అవి ఆశీర్వాదాలు కావచ్చు, వరములు కావచ్చు, వాగ్దానాలు కావచ్చు, ఫలములు కావచ్చు. ఏవి సిద్ధపరిచినో కంటికి కనపడలేదు, హృదయానికి గోచరము కాలేదని ఉంది కదా. అయితే రెండో రెఫరెన్స్ నేను చెప్పాను కదా, 2 రెఫరెన్స్లు నేను చూపిస్తా. 1 కొరింథీ 2వ అధ్యాయము. నేను ఆర్గ్యూలు చేయనండి, కానీ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు తెలియచేయటానికి కొంచెం గట్టిగా మాట్లాడతాను. ఆర్గ్యూలు నాకు అవసరం లేదు, మీకు ఇది నచ్చకపోతే వదిలేయండి, దానికి కానీ ఒక ఇంపార్టెంట్ విషయం అది మీకు తెలియజేస్తున్నాను. 1 కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ విషయం క్లియర్గా పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. మనకైతే చూడండి, దేవుడు తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి కనపడ, హృదయానికి. మనకైతే, అందరికి కాదు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. గమనించారా? ఆత్మ ద్వారానే మన దగ్గరికి వస్తాయి. క్లియర్గా ఉందండి, ఆత్మ ద్వారా వాగ్దానాలు వస్తాయి, ఆత్మ ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి. అందుకేనండి పరిశుద్ధాత్మ గురించి నేను రాసిన పుస్తకాలు కానివ్వండి, ఎవరు రాసిన దైవజనుల పుస్తకాలు వాళ్ళు విపులంగా ఇస్తారు. వాటిని గురించి నాలెడ్జ్ని పెంచుకోండి. ఏం కాదు, మీరు తప్పుడు, నేను ఒకే ఒక మాట చెప్తాను, పరిశుద్ధాత్మను గురించిన అనేక తప్పుడు ఉద్దేశాలు ప్రజల్లో ఉండనివ్వండి. పరిశుద్ధాత్మ ప్రార్థనా గదిలో మనకి సర్వసత్యం నేర్పుతాడు. నేను కూడా గతంలో కొన్ని తప్పుడు సిద్ధాంతాలు నమ్మా, కానీ ప్రార్థనా గదిలోకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ నన్ను సర్వసత్యంలో నడిపిస్తాడు. ఎవరో చెప్పినంత మాత్రాన నేను దాన్ని చేయనండి. నేను ప్రార్థనాపరుడుగా ఉంటే ఆయన నన్ను సర్వసత్యంలో నడిపిస్తాడు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, సో నా మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఆశీర్వదించబడాలి అంటే పరిశుద్ధాత్మతో కలిసి ఉండాలి. పరిశుద్ధాత్మతో మీతో పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉండాలి. దయచేసి రండి, ఈ అనుభవంలోకి రండి. ఎందుకు దేవుడు నాతో మాట్లాడతలేదు? ఏం కాదులే, ఆయన మాట్లాడపోతే ఏమైందిలే, ఆయన నాతో ఉండకపోతే ఏమైందిలే, నాతో మాట్లాడకపోతే ఏమైందిలే అని అనుకుంటున్నారు. చాలా తప్పండి అది. ఆయన నీతో మాట్లాడతలేదంటే నువ్వు బాధ పెట్టావు. మనం ఆయన బాధ పెడితే ఆయన దూరం అయిపోతాడండి. నేను చాలాసార్లు చెప్పాను, ఒక చిన్న పిల్లవాడిని మనము బాధపరిస్తే మనకు తెలియకుండానే మనకు దూరంగా ఉంటాడు. అదే చిన్న పిల్లవాడిని మనము సంతోషపెడితే మనం వద్దన్నా మన మీదకి వస్తాడు. పరిశుద్ధాత్మ కూడా అలాగుంటాడు. ఒకసారి టెస్ట్ చేసుకోవటమే, టెస్టుల మీద టెస్టులో లోతుగా చక్కగా ఆయన క్లియర్గా ఏమేమి సరి చేసుకోమన్నాడు అన్నీ సరి చేసుకోవటమే, చేసేది ఏమీ లేదు. ఏమండి, అవన్నీ బైబిల్లో ఉండాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ కొన్ని విషయాలు కొన్నిసార్లు బైబిల్లో ఉన్నట్టుగానే బైబిల్లో కాదు, కొన్ని అగౌరవంగా జీవించే పరిస్థితులు కొన్ని వస్తాయి. వాటిని కూడా మనం సరి చేసుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని ప్రజలారా, ఆత్మ ద్వారా మనకు ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి ఆత్మతో మంచి సహవాసము కలిగి ఉండాలి, ఆత్మను సంతోషపెట్టాలి. అప్పుడే ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఆశీర్వాదాలు కొత్త నిబంధనలో ఉన్నాయి, శాపాలు కూడా కొత్త నిబంధనలో ఉన్నాయి. ఎవడైనను ప్రభు అయిన యేసును ప్రేమించకుండుంటే వాడు శపించబడునుగా కానీ పౌలు భక్తుని అంటాడు. శాపాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ ఈ ఆశీర్వాదాలు అనేవి ఆత్మ ద్వారా మనకు వస్తాయి. ఆత్మ పని చేయాలంటే ఆయన మనతో
ఫస్ట్ ఆయన మనలో ఉండాలి, 2 ఆయన మనతో మాట్లాడాలి. ఇది ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఆయన మనతో మాట్లాడటం లేదంటే సంథింగ్ మన సైడ్ నుంచి తప్పులు ఉన్నాయి. ఆయన చాలా దగ్గరగా మాట్లాడతాడు. ఆయన కొన్ని సంవత్సరాలు మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. మత్తయి సువార్త మలాకీకి మధ్య 400 సంవత్సరాలు గ్యాప్ ఉంది. మత్తయి సువార్తకి మలాకీకి మత్తయి సువార్తకి 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలని చీకటి యుగం అంటారు, చీకటి కాలం అంటారు. ఎందుకంటే దేవుడు మాట్లాడలేదు. అరే 400 సంవత్సరాలని చీకటి కాలం అన్నప్పుడు నాతో ఈరోజు మాట్లాడిపోతే ఈరోజంతా నాకు చీకటే దినం అయిపోయినట్టే కదండి. రేపు మాట్లాడిపోతే రేపంతా ఇప్పుడు ఎంతకాలం అవుతుంది దేవుడు మనతో మాట్లాడి? అదంతా చీకటే కదా, చీకటి దినాలు అయిపోయినట్టే కదా. ఏం సాధించాం? దేవుడు మాట్లాడకుండా ఆశీర్వాదం ఎలా వచ్చిందండి? వరాలు ఎలా వస్తాయండి? కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. తేలిగ్గా తీసుకోవద్దు. ఓకే, తేలిగ్గా తీసుకుంటే అది మీ ఇష్టం. దానికి పరిణామం ఏంటి? నెంబర్ 1, దేవుని స్వరం వినకపోతే, తండ్రి స్వరం వినకపోతే, తండ్రి ప్రేమను పొందుకోకపోతే, మనసు దేవుని ప్రేమను అనుభవించడానికి ఆత్మ ఏర్పాటు చేయబడింది. లేకపోతే ఏడుపు. ఇప్పుడు ఒక తల్లిదండ్రుల్ని చిన్నపిల్లోడిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి మద్రాసు చెన్నై తీసుకెళ్ళిపోయారు. ఇద్దరు పురుషుని స్త్రీని చూపించి వీళ్ళే మీ తల్లిదండ్రులు అన్నామనుకో, ఏడుస్తాడు. అప్పుడు దాకా తల్లిదండ్రులు ప్రేమను అనుభవించిన వ్యక్తి వీళ్ళు కాదని తెలిసిన తర్వాత ఏడుస్తాడు. ఏడబాకో ఒక సినిమా చూపించానుకో, చూసినంతవరకు బాగున్నాడు, తర్వాత మళ్ళీ మా నాన్న అంటాడు. ఏడబాకు బిస్కెట్లు బాగా ఉంటాయి, చెన్నై బిస్కెట్లు, చెన్నై సాంబారు, లేకపోతే చెన్నై అన్నం బాగుండిద్ది, తిన్నంతవరకు బాగానే ఉంటాడు, తర్వాత మళ్ళీ మా నాన్న అంటాడు. అలా కాదని మరొక ముంబై తీసుకెళ్ళి అక్కడున్న మంచి బిర్యానీ పెట్టి తిన్నంతవరకు బాగానే ఉంటాడు, తర్వాత మా నాన్న అంటాడు. ఆ ఏడుపు ఎప్పుడు పోయిద్ది? అసలైన తండ్రి ఆయన ప్రేమను అనుభవించడానికి మన హృదయం ఉందండి. ఆయన ప్రేమ మన జీవితంలో ఆయన మాట్లాడితేనే మనకు వస్తుంది. పరిశుద్ధాత్మ మాట్లాడతాడండి. ఎంతమందితో మాట్లాడలేదండి బైబిల్లో? ఆత్మ చెప్పు సంగతులు అపోస్తుల కార్యాల్లో మాట్లాడాడు. ఆత్మ నడిపింపు అనేది ఒకటి ఉంది, అనుభవంలోకి రావాలి మనం. సో కాబట్టి ఇంకా మీకు నేను రాసిన పుస్తకాలు చదవండి. పరిశుద్ధాత్మ గురించి చాలా రాశాను. అలాగే పుస్తక క్లబ్లో గొప్ప గొప్ప దైవజనులు పరిశుద్ధాత్మ గురించి కూడా రాశారు. అవి చదవండి, పుస్తకాలు చదవండి, నాలెడ్జ్ పెంచుకోండి. అప్పుడు మీరు అనుభవంలోకి వస్తారు. బైబిల్ అనేది ఒక టెక్స్ట్ బుక్ అండి. పిల్లలకు టెక్స్ట్ బుక్ అర్థం కానప్పుడు గైడ్లు కొనిస్తాం. అలాగే టెక్స్ట్ బుక్ బైబిల్ అర్థం కానప్పుడు కొంతమంది ఉన్నతమైన దైవజనులు రాసిన పుస్తకాలు మనం చదవాలి. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడాలంటే ఆత్మతో సంబంధం కలిగి ఉండాలి. ఆత్మతో సంబంధం ఉందని ఎలా తెలిసిద్ది? ఆత్మ మనతో మాట్లాడాలి, ఆత్మ మనకు ఆలోచనలు ఇవ్వాలి, ఆత్మ మనల్ని నడిపించాలి. ఈ పరిజ్ఞానం లేదంటే మీరు సరిగా లేదని అర్థం. మీరు ఆయనతో సరిగా లేదు. సరి చేసుకోండి. ఆయన మీకు చెబుతాడు, ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపించినట్టు సరి చేసుకోవటమే, చక్కగా నిలబడటమే. చక్కగా నిలబడాలంటే ఎంతకాలం పట్టిద్ది? టైం పట్టిద్ది. శరీరం సరిగా ఉండాలి, టైం సరి చేసుకోవాలి, లేకపోతే మాటలు సరి చేసుకోవాలి, ఆలోచనలు అన్నీ సరి చేయకపోతే చక్కగా అనే మాట అప్పుడు మనకు వర్తిస్తుంది. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు ఆత్మ సంబంధమైన మనుషులు అని ఉంది బైబిల్. ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవిస్తారు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మరొక విషయాన్ని మీకు తర్వాత కార్యక్రమంలో మీతో మాట్లాడతాను. దేవుని బిడ్డలారా, మరి నేను రాసిన పుస్తకాలు చదవండి. ప్రార్థనా గదిలో పుట్టిన పుస్తకాలు, ఆత్మ ఆలోచనలు ఇవ్వటం ద్వారా పుస్తకాలు ఏది పెడితే అది రాయలేం కదండి. ఆత్మ ఆలోచనలు, ఆత్మ నడిపింపు ఇచ్చినప్పుడు మనం రాయగలం. కాబట్టి తప్పకుండా చదవండి. దేవుడు ఈ ప్రపంచంలో ప్రార్థనా జీవితానికి సంబంధించిన విషయాన్ని మాత్రమే నాకు అప్పగించాడు. అనేక మందిని మోటివేషన్ చేస్తున్నాను. ప్రార్థనలో పరిశుద్ధాత్మను కలుసుకోవాలి. ప్రార్థనలో పరిశుద్ధాత్మ స్వరం వినాలి. ఆయన క్లియర్గా మాట్లాడే దేవుడు. ఆయన అనేకమైన ఆలోచనలు ఇస్తాడు, ఆలోచనల ద్వారా మాట్లాడతాడు. కాబట్టి ఆయన మాట్లాడే రకరకాల ఒక 10 రకాలు ఉన్నాయి దేవుడు ఎలా మాట్లాడతాడు. సో ఈ 10 రకాల గురించి అవతలేదు. ఆయన ఆలోచనకర్త, ఆయన నడిపిస్తాడు, నీ హృదయంలో ఆలోచనలు పుట్టిస్తాడు. ఏ రూపంలో అయినా సరే నువ్వు ఆయన ఉన్నాడు అని గ్రహించాలి.
అప్పుడు ఆయన సంబంధమైన వ్యక్తివి. ఆత్మ సంబంధమైన వ్యక్తివిగా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మీకు వస్తుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలని కోరుతున్నాం. ఇంకా మేము రాసిన పుస్తకాలు చదవండి. నేను మీ మధ్యకు వచ్చినప్పుడు తప్పకుండా కలుసుకుందాం. ప్రార్థనా పరిచర్య ఇది. ప్రజలు దేవునితో సమయం గడపటానికి చేసే ప్రయత్నంలో మీరు కూడా పారిభాగస్తులు పొందండి. మా పత్రిక కావాలంటే తప్పకుండా చదవండి. ఇంకా మీరు మీ జీవితంలో పరిశుద్ధాత్మ స్థాయి పెంచుకోవాలని నేను కోరుతున్నాను. దేవుడు